హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేశాను. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. వంకాయలోకి మసాలా నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, అల్లం, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు తీసుకున్నానండి. వీటిని గ్యాస్ మీద వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. దీంట్లో కొంచెం గుళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం నూనె పోసుకోకుండానే ముందు గుళ్ళు వేపుకోవాలండి. గుళ్ళు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. గుళ్ళు వేగిపోయిన తర్వాత ఈ మసాలా దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఎక్కువ మంట మీద అయితే మాడిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఈ సరుకులను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేను 1/2 కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి. గుత్తి వంకాయలు వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉప్పు వేసుకుని ఇంకో గిన్నె పెట్టుకోవాలండి. దీనికోసం నేను 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు నేనైతే పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నాను. దీనికోసం మనం ఒక గిన్నెలో ఉప్పు వేసుకుని మనం వంకాయలని 4 బద్దల కింద చీరుకొని ఈ ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఉప్పు నీటిలో వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఇలాగా సొత్తులు కోసేసుకుని వంకాయలు ఇలా 4 బద్దల కింద చీరుకుని పురుగులు ఏమన్నా ఉంటే చూసుకొని ఉప్పు నీటిలో కొంతసేపు ఉంచాలండి. మనం వేపుకున్న దినుసుల్ని పేస్ట్లా చేసుకుని ఈ వంకాయలో పెట్టుకోవాలి. వంకాయలన్నీ కూడా మసాలాతో నింపేసిన తర్వాత గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఈ కూరకి నూనె అయితే ఎక్కువే పడుతుందండి. మనం మూకుట్లో ఈ మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఎందుకంటే మసాలా పెట్టాం కాబట్టి మసాలా మాడిపోతుంది. ఇంకో సైడ్కి కూడా తిప్పుకున్న తర్వాత బాగా వేగనిచ్చి వంకాయలు పక్కకు తీసుకోవాలండి. మొత్తం వంకాయలన్నీ కూడా మనం ఇలాగే వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మగ్గిపోవాలండి నూనెలోనే. అప్పుడే కూర రుచి అన్నది పెరుగుతుంది, బాగుంటుంది కూర. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకుని నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ ఆడపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి నూనెలో, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత ఇలాగ టమాటాని పేస్ట్ చేసుకున్నది కూడా దీంట్లో వేసుకొని టమాటాలో ఉన్న పచ్చివాసన కూడా పోయే వరకు కూడా మనం వేయించుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయాక మనం దీంట్లో సాల్ట్, కారం, పసుపు వేసుకుని ఒకసారి వేయించుకోవాలండి. ఇది కూడా ఒకసారి వేగిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టి వేయించుకున్న వంకాయల్ని గిన్నెలో వేసేసుకోవడమేనండి. దీంట్లో వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపి తిప్పాలండి. మనం గబగబా ఎక్కువసేపు తిప్పేస్తే వంకాయలన్నీ విడిపోతాయి. మనం జాయిగా అలా తిప్పిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసుకోవడమేనండి. ఇలా నీళ్లు పోసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇవి బాగా కొత్తలాడేటప్పుడు దీంట్లో కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో ఇలాగ కూర దగ్గరగా వచ్చినప్పుడు బాగా ఎగురుతున్నప్పుడు మనం చింతపండు పులుసు దీంట్లో
కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర. చింతపండు రసం పోసిన తర్వాత ఇంకొంచెం సేపు ఎగరనించి కట్టేసుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.